ప్రపంచ వింతలలో ఒకటి, ఇతిహాసంగా మిగిలిపోయే కళా అద్భుతం. దీని అందాన్ని కవులు, సందర్శకులు ఈ రోజుకి పొగడుతూనే ఉన్నారు. దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణంగా ఎలా కట్టారో తెలుసుకుందాం రండి. తాజ్ మహల్ అనేది కేవలం ముంతాజ్ మహల్ సమాధి మాత్రమే కాదు. ఇది షాజహాన్కు తన భార్య మీద ఉన్న అమరమైన ప్రేమకు జ్ఞాపకం కూడా. షాజహాన్ భార్య అయిన ముంతాజ్ మహల్ 1631లో వారి 14వ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన షాజహాన్ చాలా కృంగిపోయాడు. 1632లో ప్రారంభించిన తాజ్ మహల్ నిర్మాణం 1653లో పూర్తి అయింది. దాదాపు 20,000 మంది కార్మికులు 20 సంవత్సరాలు కష్టపడి ఈ అద్భుతాన్ని నిర్మించారు. తాజ్ మహల్ నిర్మాణంలో పెర్షియన్, ఒట్టోమన్, టర్కిష్, మొఘల్, అలాగే భారతీయ నైపుణ్యాలు కనపడతాయి. తాజ్ మహల్ను 28 రకాల విలువైన రత్నాలతో అలంకరించారు. అందులో టర్కోయిస్, జాస్పర్, సఫైర్ వంటివి ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలనలో ఈ రత్నాలు తొలగించబడ్డాయి. తాజ్ మహల్ను ఇస్లాంలో స్వర్గాన్ని వర్ణించినట్లు కట్టడం జరిగింది. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత ఇలాంటి అద్భుత నిర్మాణం ఇంకొకటి కట్టకుండా ఉండటానికి షాజహాన్ నిర్మించిన కార్మికుల చేతులను నరికించాడని చెప్తారు. తర్వాత కాలంలో తన కొడుకు అయిన ఔరంగజేబ్ షాజహాన్ను ఆగ్రా కోటలో బందీ చేశాడు. అక్కడ కిటికీ నుండి దూరంగా తాజ్ మహల్ను చూస్తూ షాజహాన్ చివరికి అక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఇలాంటి మరెన్నో ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకోటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి DYK This.